16 మందితోని నేను బయట పెడతా. ఏదో ఒక రోజు నువ్వు ఇదే విధంగా చేస్తూ ఉంటే నువ్వు తిరిగిన 16 మంది నువ్వు చేసింది ప్రతి నాకు తెలుసు. నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చిన. నువ్వు ఏమేం చేసినావు, ఎక్కడెక్కడ చేసినావు, జూబ్లీస్ లేయడం అనుకున్నావు, దుబాయ్ లేయడం అనుకున్నావు, ఢిల్లీ లేయడం అనుకున్నావు, అన్నీ తెలుసు మాకు కూడా. నువ్వు చక్కగా రాజకీయం ముఖ్యమంత్రి లెక్క బిహేవ్ చేసి చక్కగా రాజకీయం చేస్తే చక్కగా మేము కూడా చేస్తాం. నీ నోటికి వచ్చినట్టు పర్సనల్ విషయాలు పర్సనల్గా ఉన్నా లేకున్నా ఉండది. మేము కేటీఆర్ గారి మీద బురద ఊస్తాం, మేము కేటీఆర్ గారి మీద బద్నాం చేస్తామంటే ఈడు ఊకునేటోడు ఎవడు లేడు. ఇవాళ కేటీఆర్ గారు కడిగిన ఆనముత్యంలాగా బయటికి వస్తాడు. ఇలా ప్రజలందరూ కూడా కేటీఆర్ గారు హరీష్ రావు గారు కావాలని కోరుకుంటా ఉన్నారు. నీ చిల్లర రాజకీయం వల్ల ప్రజలు కూడా ఫెడప్ అయిపోయారు. బంద్ చేయి. ఎన్ని రోజులు ఇదే పని చేస్తుంటావా? నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రతి యాక్ట్రెస్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఫోన్ రేవంత్ రెడ్డి గారు హ్యాక్ చేస్తూ ఉన్నారు. బ్రోకర్లను మధ్యలో పెట్టి ఆ బ్రోకర్లతోని మళ్ళీ మీకు ఫోన్లు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మీరు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. వాడు ఎంత చిల్లరగా చేసినా కూడా ఖచ్చితంగా మేము అండగా ఉంటాం మీకు ఇబ్బంది వస్తే. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, మీరు ఈ పిటిషన్ చూడొచ్చు. ఫోన్ ట్యాపింగ్ అంటాడు. నేను December 5th రోజు బంజారాయిల్స్ పోలీస్ స్టేషన్లో నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అని నేను పిటిషన్ ఇచ్చిన. ఇవ్వండి, ఇది రిసీవ్డ్ కాపీ. నా ఫోన్ ట్యాపింగ్ రేవంత్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ ఐజీ అయిన శివధర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయండి అని నేను December 5th నాడు నేను చేసిన పిటిషన్కి. ఇది ఆల్మోస్ట్ 7 months అవుతా ఉంది. ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ ఎందుకు బుక్ చేయలేదు? మీరు ఖచ్చితంగా నా ఫోన్ని హ్యాక్ చేస్తూ ఉన్నారు. నా సతీమణి ఫోన్ది కూడా రేవంత్ రెడ్డి గారు ఫోన్ హ్యాక్ చేస్తూ ఉన్నారు. దీనికి ఎవిడెన్స్గా ఎట్లా చెప్తా ఉన్నానంటే అది కూడా మీ అందరు కూడా తెలవాలని చెప్తా ఉన్నాను. మొన్న నన్ను అరెస్ట్ చేసిన రోజు మా కమ్యూనిటీకి వచ్చి సీసీ కెమెరాలు మొత్తం కూడా అన్యాయంగా చెక్ చేస్తూ ఉంటే ఇవాళ అక్కడ ఉన్న మేనేజర్ ఆ రోజు నేను కూడా లోకల్లో ఉన్నా, వాడు ఇంటికి రాకుండా చెక్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న మేనేజర్ నా సతీమణికి ఫోన్ చేసి ఆడ ఏం చేస్తున్నారో వీళ్ళు చెప్తా ఉంటే 2 నిమిషాల లోపలనే అక్కడికి వచ్చిన సిఐ ఆ మేనేజర్కి ఫోన్ చేసి నువ్వు మేడంకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు, మేము ఇక్కడ ఏం చేస్తున్నామో ఎందుకు చెప్తున్నావు అని చెప్పిండు. మరి ఆయన నా వైఫ్కి ఫోన్ చేసింది ఈ పోలీసు వాళ్ళకి ఎట్లా తెలుసు? అంటే ఫోన్ హ్యాక్ చేస్తున్నట్టే కదా నా సతీమణిది. ఎంత దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అంటే భార్యాభర్తలు మాట్లాడుకునేది కూడా దౌర్భాగ్యం. ఆయన భార్యాభర్తలు మాట్లాడుతుంటే ఆ మాటల్ని ఇంటా ఉన్న దౌర్భాగ్యుడు ఇలా రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇలా నేను నా సతీమణి మాట్లాడుకునేది మొత్తం కూడా ఇంటా ఉంటే నేను ఇది ఎవిడెన్స్తో సహా చెప్తా ఉన్నాను. ఉట్టి నాదే కాదు, ఈవెన్ సంజయ్ గారు సతీమణిది, ఉన్న మా వివేక్ గారు సతీమణిది, మా శాసన మండలి సభ్యులు వాళ్ళ భార్యలే కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ప్రైవేట్ హ్యాకర్లను పెట్టి మరి హ్యాక్ చేస్తూ ఉన్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈజ్ దిస్ రైట్? అసలు ఒక ప్రైవసీని నువ్వు ఫోన్లు మాట్లాడితే నువ్వు వినడం ఏంటిది? ఇంకో ఎవిడెన్స్ కూడా చెప్తా ఉన్నా మీకు. ఇలా నిన్న కాక మొన్న 2 మంత్రులు మాట్లాడుకున్న మాటలు, ఆ 2 మంత్రులు ఫోన్లో మాట్లాడుకొని వాళ్ళు ఈయనని ఎన్ని రోజులు మనం భరించాలి, వాళ్ళన్న ఆ మంత్రులు మాట్లాడుకున్న సంభాషణ ఏంటంటే ఈ పొట్టోన్ని మేము ఎన్ని రోజులు భరించాలి, ఎన్ని రోజులు భరిద్దాము అని వాళ్ళిద్దరు మాట్లాడుకున్న చర్చని నెక్స్ట్ డే రోజు ఆ మంత్రుల ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తున్న ఇంత తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ముఖ్యమంత్రి గారికి పోయిన తర్వాత ఇంకొక మంత్రి ఇంటికి పంపించి ఆ మంత్రిని ఇంటికి పిలిపించి నేను ఏం చేసినా నా తప్పేమున్నది, మీరు ఎందుకు చేస్తున్నారు, ఇట్లా నన్ను ఎందుకు భరించాలని అంటున్నది రేవంత్ రెడ్డి పిలిపించి మళ్ళా ఆ మంత్రిని ఇంకొక మంత్రితో పంపించి ఆ మంత్రిని పిలిపించి సీఎం ఆఫీస్ ఆయన ఇంటికి తీసుకుపోయి వాళ్ళు సీఎం ఆఫీస్లో ఏం మాట్లాడతారు? నేను చేయలేను మాట్లాడేదంటే మిస్టర్ మినిస్టర్ నా పని ఏముంది? నా పని మీ మంత్రులది ఎమ్మెల్యేలది ఫోన్ ట్యాపింగ్ చేసుకొని నేను ఇంటనే ఉంటాను. నేను చేయాల్సింది మా ఇంటర్వ్యూ అదే పని చేస్తున్నా. మీరు మాట్లాడేది ప్రతిదీ ఇంటా అన్నది ఇది రేవంత్ రెడ్డి బరాబర్ అన్నాడు ఆ మంత్రులతోని. నేను చెప్తుంది ఫ్యాక్ట్. మరి ఖచ్చితంగా కేసు పెట్టాల్సిన అవసరం ఉంది కదా.
ఇలా రేవంత్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా కేసు పెట్టాలి. ఇలా సిట్కి వాళ్ళని పిలుస్తుండు, వీళ్ళని పిలుస్తుండు, ఫోన్ ట్యాపింగ్ అవుతుందని బరాబర్ మా బీఆర్ఎస్ పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలను కూడా పిలువురి సిట్కి, మా ఫోన్ ట్యాపింగ్ అవుతుందా లేదా మేము కూడా కంప్లైంట్ ఇస్తాం సిట్కి. నువ్వు నీతివంతునివి, నిజాయితీవంతునివి అయితే మేము ఇచ్చిన పిటిషన్కి పోలీస్ వాళ్ళు ఎందుకు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తలేరు? మరి ఇప్పటిదాకా ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? మా నాయకుల మీద మాత్రం పిటిషన్ ఇస్తే ఒక్క నిమిషంలో బుక్ చేస్తారు కేసులు. నేను ఒక బాధ్యత కలగా శాసనసభ్యునిగా పిటిషన్ ఇస్తే ఏళ్ళ దాకా మీరు కేసు ఎందుకు బుక్ చేయలే? దీనికి జవాబు చెప్పండి. మీరు నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మేము ఊకునే ప్రసక్తే ఉండదు. ఇక మేము బయటికి పోయిన తర్వాత ఇది మాట్లాడిన తర్వాత ఇంకో కేసు బుక్ చేస్తాడు కావచ్చు. ఎన్ని కేసులు బుక్ చేసినా, నువ్వు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా, నువ్వు ప్రజలకు ఇవ్వాల్సిన 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు నేను ప్రశ్నిస్తూనే ఉంటాం, నేను అడుగుతూనే ఉంటాం. నిన్ను మాత్రం ఇచ్చిపెట్టము. నువ్వు ఎన్ని డైవర్షన్ టాక్టిక్స్ చేసినా నీ 6 గ్యారెంటీలు 100 రోజులు ఇస్తా అన్నావు, ఒక్క గ్యారెంటీ కూడా నువ్వు ఇవ్వలేదు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్లలో మీరు ఎట్లా అడుగుతారో, ఏం మాట్లాడతారో ఓట్ల రేపు అయిన తర్వాత మీకు తెలుస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి, హరీష్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి